ఆ ఎగ్జామ్ హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. కేవలం పెన్నుల గీకుడు శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. పార్వతీశంగారు తన సూటును సరిచేసుకుంటూ గర్వంగా లోపలికి నడిచారు. ఆయన నడుస్తున్నప్పుడు కొత్త బూట్లు కిర్రుకిర్రు అని శబ్దం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంతలో ఇన్విజిలేటర్ ఒక ముసలి తెల్లదొర కోపంగా పార్వతీశం వైపు చూస్తూ, మిస్టర్, ప్లీజ్ మేక్ నో నాయిస్. ఇది పరీక్షా హాల్, సంత కాదు అని కోపంగా మందలిస్తాడు. దాంతో మన పార్వతీశం వంగి దండం పెడుతూ గట్టిగా, సారీ దొరగారు, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఈ బూట్లు లండన్లో కొనవే కానీ వీటికి మన మొగల్తూరు ఎద్దుల బండి సంగీతం వచ్చినట్టుంది. ఇప్పుడే ఆపేస్తాను అని అంటూ పార్వతీశం తన సీటులో కూర్చున్నారు. క్వశ్చన్ పేపర్ తీసుకున్నాడు. అది చూడగానే ఆయన ముఖం వెలవెలబోయింది. దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు, ఒరే పార్వతీశం, ఇదేం ప్రశ్నపత్రం రా నాయనా. ఇంగ్లీష్ ముక్కలన్నీ ఒకదానికొకటి తలలు కొట్టుకుంటున్నాయి. లా ఆఫ్ టోట్స్ అంట. టోట్స్ అంటే మా ఊర్లో గోడల మీద తిరిగే తొండలేమో అని నా అనుమానం. పోనీ ఈ రెండో ప్రశ్న చూద్దాం. కాంట్రాక్ట్ యాక్ట్ అంట. ఇది మా సుబ్బయ్య గారి మేత కాంట్రాక్ట్ లాంటిదే అయి ఉంటుంది అని పక్కకి తిరిగి చూస్తాడు. అక్కడతని పక్కన ఎగ్జామ్ రాస్తున్న ఒక తెల్ల విద్యార్థి తల తిప్పకుండా గబగబా రాసేస్తున్నాడు. పార్వతీశం మెల్లగా అతని వైపు వంగి చూశారు. అతనితో నెమ్మదిగా గుసగుసలాడుతూ, హలో మిస్టర్, ఏంటయ్యా ఇంత స్పీడ్గా రాసేస్తున్నావు? ఆ పెన్నులో ఏమైనా మోటార్ ఉందా ఏంటి? కొంచెం నా వైపు కూడా పేపర్ తిప్పకూడదు, పుణ్యం ఉంటుంది అని అడగ్గానే ఆ విద్యార్థి మన పార్వతీశాన్ని వింతగా చూస్తూ, షటప్, దిస్ ఈజ్ రోమన్ లా, నీకు తెలియదా అని అంటాడు చాలా కోపంగా. దాంతో పార్వతీశం వెటకారంగా, రోమన్ లానా అంటే రోమ్లో ఉన్నవాళ్ళకు ఒక చట్టం, మొగల్తూరులో ఉన్నవాళ్ళకు ఒక చట్టమా? మా ఊర్లో చట్టం అంటే ఒకటే. పంచాయతీ చెట్టు కింద పెద్ద మనుషులు ఏం చెబితే అదే. మీరు దొరలు కాబట్టి పేర్లు మార్చేస్తున్నారు అంతే అని అంటాడు. ఇంతలో ఇన్విజిలేటర్ వారి దగ్గరకొచ్చి, మిస్టర్ పార్వతీశం, ఎందుకు మాట్లాడుతున్నావు? పేపర్ మీద ఏమైనా రాశారా అని అడుగుతాడు. దాంతో పార్వతీశం పెన్నును గాలిలో ఊపుతూ, రాస్తున్నాను దొరగారు, ఇప్పుడే మొదలుపెట్టాను. నా మెదడులో ఆలోచనలు గంగానదిలా ప్రవహిస్తున్నాయి. కాని అవి పేపర్ మీదకు రావడానికి కొంచెం సిరా తక్కువైంది అంతే అని అంటూ పార్వతీశం తన జేబులో ఉన్న 2 సిరాబుట్లను టేబుల్ మీద పెట్టారు. పొరపాటున ఒక బుడ్డి ఒలికి పక్కన ఉన్న విద్యార్థి పేపర్ మీద పడింది. దాంతో ఆ విద్యార్థి చాలా కోపంగా, ఓ మై గాడ్, నా పేపర్ అంతా నల్లగా అయిపోయింది అని అంటాడు. దాంతో పార్వతీశం కంగారుగా తన కండువాతో తుడుస్తూ, అయ్యయ్యో కంగారు పడుకో, నలుపంటే లక్ష్మీప్రదం. నీ అదృష్టం పండింది. ఇప్పుడు నీ జవాబులు జడ్జి కూడా కనపడవు. కాబట్టి నిన్ను ఫెయిల్ చేసే ఛాన్సే లేదు. చూసావా నా సిరాబుడ్డి నీకు ఎంత మేలు చేసిందో అని అంటూ ఉండగా ఇన్విజిలేటర్ చాలా కోపంగా, గెట్ అవుట్ ఇఫ్ యూ డిస్టర్బ్డ్ ఎనీమోర్. లేదు లేదు, కూర్చుంటున్నాను. ఇదిగో రాయడం మొదలెట్టాను అంటూ పార్వతీశం పేపర్ మీద పెన్ను పెట్టి గంభీరంగా ఆలోచిస్తూ రాయటం మొదలుపెట్టారు. ప్రశ్న 1, దొంగతనం చేస్తే శిక్ష ఏమిటి? జవాబు: మా ఊర్లో అయితే ముందు 2 దెబ్బలు వేసి ఆ తర్వాత చెట్టు కట్టేస్తారు. కాని ఇంగ్లాండ్లో మీరు దొరలు కాబట్టి వాడి కాఫీ ఇచ్చి ఎందుకు దొంగతనం చేశావని ఇంగ్లీష్లో అడగాలి. అది బారిస్టర్ ధర్మం. మధ్యలో పార్వతీశంకి ఆవలింత వచ్చింది. గట్టిగా నోరు తెరిచి హమ్మయ్యా అని అరిచారు. ఏమైంది నీకు? ఏంలే తమ్ముడు, ఈ లా పుస్తకాలు చదివి చదివి నా మెదడు కండరాలు వాచిపోయాయి. కొంచెంసేపు అలా నోరు తెరిస్తే గాలి లోపలికి వెళ్లి మెదడు చల్లబడుతుందని మా ఊరు సుబ్బయ్య గారు చెప్పారు. అలా పార్వతీశం గారు ఆ హాల్లోని వారిని భయపెడుతూ నవ్విస్తూ తన వింత వింత వాదనలతో పేజీలు నింపేశారు. ఆయన రాసిన ఆ ఇంగ్లీష్ చదివిన జడ్జికి ఖచ్చితంగా పిచ్చి ఎక్కడం ఖాయం, లేదా ఆయన మేధస్సుకి ఫిదా అయిపోయి పట్టా ఇచ్చేయడం ఖాయం. ఇక చివరి పేజీలో జవాబు రాస్తూ పార్వతీశం ఇలా రాస్తాడు: డియర్ ఎగ్జామినర్, నేను రాసిన ఈ జవాబులు మీకు అర్థం కాకపోతే ఒకసారి మొగల్తూరు రండి. అక్కడ ఆవకాయాన్నం తినిపిస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. ఇట్లు మీ కాబోయే బారిస్టర్ పార్వతీశం. ఇంతలో బెల్ మోగింది. పార్వతీశం గారు స్టైల్గా పేపరిచ్చి హాల్ బయటకు నడుస్తూ, బతికిపోయాను. ఈ పరీక్షా యుద్ధంలో నేనే గెలిచానని నా అంతరాత్మ చెబుతుంది. దొరలారా, సిద్ధంగా ఉండండి. మొగల్తూరు మొనగాడు బారిస్టర్ పట్టాతో వస్తున్నాడు అని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అయితే ఇక ఎగ్జామ్ రిజల్ట్ రోజు రానే వచ్చింది. కాలేజీ నోటీసు బోర్డు ముందు తెల్లదొరలు
భారతీయ విద్యార్థులు గుంపులు గుంపులుగా ఉన్నారు. అందరి మొహాల్లో టెన్షన్. మన పార్వతీశం గారు మాత్రం దూరంగా ఒక స్తంభం చాటును దాక్కుని రామారావు గారిని అడ్డం పెట్టుకుని తొంగి తొంగి చూస్తున్నారు. రామారావు కోటు పట్టుకుని వణుకుతూ, రామారావు గారు, నా గుండె డబడబామని కొట్టేసుకుంటుంది. ఆ బోర్డు మీద నా పేరుందా, లేక ఆ తెల్లదొరలో నా మీద కేసేమైనా రాశారా? ఆగండి పార్వతీశం గారు, ఇంకా జనం తగ్గలేదు. అయినా మీరు పరీక్షలో అంత గంభీరంగా రాశారు కదా, భయం ఎందుకు? అదేనండి నా భయం. ఆ జవాబులు చదివి ఆ జడ్జి గారు స్పృహ తప్పి పడిపోయారో, లేక నా ఇంగ్లీష్ దెబ్బకి బోర్డు తీసేశారో అని నాకు భయంగా ఉంది. ఒకవేళ నేను ఫెయిల్ అయితే లండన్ బ్రిడ్జి మీద నుంచి దూకేయాలా, లేక ఈ సూటు బూటు ఇక్కడే వదిలేసి గోచి పెట్టుకుని మొగల్తూరు పారిపోవాలా? అంత పని చేయకండి. ఇదిగో జనం తగ్గుతున్నారు, పదండి చూద్దాం అని ఇద్దరూ మెల్లగా బోర్డు దగ్గరికి వెళ్లారు. పార్వతీశం కళ్ళు గట్టిగా మూసుకున్నారు. రామారావు గారు, మీరు చూడండి, నా పేరుంటే మెల్లగా పార్వతీశం గారు అని పిలవండి. ఒకవేళ లేకపోతే అసలు మాట్లాడకుండా నన్ను ఓడరేవు దగ్గర వదిలేయండి అని అంటాడు. దాంతో బోర్డు మీద వేలు పెట్టి వెతుకుతూ, పీ పీ ఇక్కడ పీ అక్షరం ఉంది. పార్కర్, పీట్రన్. ఇదిగో మిస్టర్ పార్వతీశం, పాస్ అయ్యారు పార్వతీశం గారు, మీరు బారిస్టర్ అయిపోయారు అని అరుస్తాడు రామారావు. దాంతో పార్వతీశం ఒక్కసారిగా కళ్ళు తెరిచి గాల్లోకి ఎగురుతూ, ఆహా! ఏది నిజమా? అబద్ధం చెప్తే మీ మీద ఇక్కడే కేసు వేస్తాను. ఇదిగో ఇదిగో నా పేరు, పార్వతీశం బారిస్టర్. ఎట్లా? ఒరే పార్వతీశం, నువ్వు బారిస్టర్ అయిపోయావురా. లండన్లో ఉన్న దొరలందరూ వినండి, మీ చట్టాన్ని చుట్టేసి నా జేబులో పెట్టేసుకున్నాను. కంగ్రాట్స్ పార్వతీశం, నీ ఆన్సర్ షీట్ మీద ఉన్న సిరా డిజైన్లకే మార్కులు పడినట్టున్నాయి అని అంటాడు. దాంతో పార్వతీశం గర్వంగా టై సరిచేసుకుంటూ, థ్యాంక్ యూ. చూసావా, దీన్నే మొగల్తూర్ టాలెంట్ అంటారు. మీరేమో పుస్తకాలు తిరిగేస్తారు, మేం మాత్రం పెన్నుతో చరిత్ర రాస్తాం. ఇక మీదట నన్ను చూస్తే బారిస్టర్ గారు అనాలి, గుర్తుంచుకో. సరే పార్వతీశం గారు, ఇక పార్టీ ఎప్పుడు? పార్టీనా? ఖచ్చితంగా, కానీ లండన్లో కాదు. మొగల్తూరు వెళ్ళాక అందరికీ మన ఆవకాయ డబ్బాలు తెరిచి పండగ చేద్దాం. రామారావు గారు, నా కోసం ఒక పెద్ద అద్దం తీసుకురండి. నా కళ్ళద్దాలు, నా నల్లకోటు, నా చేతిలో పట్ట. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేను అచ్చం విక్టోరియా రాణికి తమ్ముళ్ళ ఉన్నాను కదూ. తమ్ముడు కాదు పార్వతీశం గారు, మీరిప్పుడు ఇంగ్లాండ్కి అల్లుళ్లాంటి వారు. పదండి, తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసుకుందాం. పదండి, వాడరేవుకు వెళ్దాం. నాన్నగారు, అమ్మా, సుబ్బయ్య గారు, మీ బారిస్టర్ వచ్చేస్తున్నాడు. నర్సాపురం స్టేషన్లో దిగ్గానే ముందు ఆవకాయ, ఆ పైన ఇంగ్లీష్ వాదన. అదన్నమాట లెక్క. పార్వతీశం గారు తన ట్రంకు పెట్టెను ఒక చేత్తో, తను కష్టపడి సంపాదించిన బారిస్టర్ పట్టాన్ని మరో చేత్తో పట్టుకుని రాజసం ఒలికిస్తూ ఓడ ఎక్కారు. ఓడ డెక్ మీద ఉన్న తెల్లదొరలు ప్రయాణికులందరినీ వింతగా చూస్తున్నారు. పార్వతీశం మాత్రం తన కోటు కాలర్ ఎగరేసి అటూ ఇటూ నడుస్తున్నారు. పార్వతీశం పట్టాను గాలిలో ఊపుతూ అందరికీ వినిపించేలా, ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్. ఒక బారిస్టర్ గారు వెళ్తున్నప్పుడు దారి ఇవ్వండి. చూసారా ఈ కాగితం? ఇది మామూలు కాగితం కాదు. మీ ఇంగ్లాండ్ చట్టాన్ని మా ఇంటి పట్టుచీరలా మడతపెట్టే పట్టా ఇది. అప్పుడే ఓడలో ఉన్న ఒక పరిచయస్తుడైన దొర ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గారి అసిస్టెంట్ ఎదురయ్యాడు. హలో మిస్టర్ పార్వతీశం, కంగ్రాచ్యులేషన్స్. పట్టా తెచ్చుకున్నావు సరే, దాన్నలా గాల్లో ఎందుకు ఊపుతున్నావు? ఎగిరి సముద్రంలో పడిపోతే మళ్ళీ మొగలతూరులో పంచాయతీలే చేసుకోవాలి అని అనేసరికి పార్వతీశం పట్టాను గట్టిగా గుండెకు హత్తుకుంటూ, బాబోయ్, నిజమే దొరగారు. ఇది సముద్రంలో పడితే చేపలు కూడా చట్టాలు చదవడం మొదలు పెడతాయి. కానీ నా భయం అది కాదు. ఈ పట్టా చూస్తే గాని ఇండియాలో నాన్నగారు నన్ను ఇంట్లోకి రానివ్వరు. బారిస్టర్ అయ్యావా లేక లండన్లో హోటల్ క్లీనర్ అయ్యావా అని అడుగుతారు మా నాన్నగారు. మరి ఇండియా వెళ్ళాక ఏం చేస్తావు? పెద్ద పెద్ద కేసులు వాదిస్తావా? కేసులదేముందండి, అవి చిన్నపిల్లలాట. ముందుగా మా ఊర్లో ఉన్న సుబ్బయ్య గారి మీద కేసు వేస్తాను. నన్ను గేదె అంటాడా ఆయన? ఇప్పుడు నేను బారిస్టర్ పార్వతీశాన్ని. ఆయన మీద ఇంగ్లీష్లో సెక్షన్లో చదివితే ఆయన గేదెలు కూడా భయంతో పాలివ్వడం మానేస్తాయి అంటాడు. ఇంతలో ఓడ పెద్ద కూత పెట్టి కదలటం మొదలుపెట్టింది. పార్వతీశం ఒక్కసారిగా భయంతో ఓడ రైలింగ్ను గట్టిగా పట్టుకున్నారు. ఓరి నాయనో, మళ్ళీ మొదలైందా ఈ నీళ్ల డాన్సు? ఈసారి నా దగ్గర బారిస్టర్ పట్టా ఉంది కదా అని సముద్రం ఏమైనా మర్యాదిస్తుందేమో అనుకున్నాను. కానీ ఇది అస్సలు తగ్గడం లేదే. ఓయ్ సముద్రం దొరగారు, నేనిప్పుడు సామాన్యుని కాదు, లా చదివిన వాణ్ణి. నువ్వు నన్నిలా ఊపితే నీ మీద కూడా కేసు వేస్తాను, జాగ్రత్త
అప్పుడే ఒక సర్వర్ ట్రే పట్టుకుని వెళ్తుంటే పార్వతీశం అతన్ని ఆపాడు. హలో మై ఫ్రెండ్, నాకిప్పుడు చప్పటి కేకులొద్దు, ఏదైనా కారంగా ఉంటే తీసుకురా. ఒక బారిస్టర్ కడుపులో ఇప్పుడు ఆంధ్ర ఆవకాయ కోసం ఆకలి మండుతోంది. సారీ సార్, ఇక్కడ ఆవకాయ ఉండదు. సూప్ కావాలా? సూపా? ఆ వేడినీళ్లు నేనే ఇంట్లో కాచుకుంటానులే, వెళ్ళు వెళ్ళు. ఇంగ్లాండ్ వదిలినా మీ చప్పటి తిండి మాత్రం నన్ను వదిలేలా లేదు. పర్వాలేదు పార్వతీశం, ఇంకా కొద్ది రోజులే. నర్సాపురం స్టేషన్లో దిగ్గానే ముందు ఆవకాయ అన్నం, ఆపై బారిస్టర్ హుందాతనం. పార్వతీశం డెక్ మీద ఒక కుర్చీ వేసుకుని కూర్చుని తన పట్టాను అద్దంలో చూసుకున్నట్టు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో తనలో తాను, అమ్మా, నాన్నగారు, సుబ్బయ్య గారు, మీ బారిస్టర్ వచ్చేస్తున్నాడు. సూటు వేసుకున్నాను, బూట్లు వేసుకున్నాను, టై కూడా కట్టుకున్నాను. కాని ముఖం మాత్రం అచ్చం మన మొగల్తూరు మునగాళ్లాగానే ఉంది. జై బారిస్టర్ పార్వతీశం. అలా లండన్లో అల్లరి చేసి చదువులో కుస్తీ పట్టి వింతలు విశేషాలు చూసిన మన పార్వతీశం గారు బారిస్టర్ పట్టాతో స్వదేశానికి బయలుదేరారు. అలా నర్సాపురం రైల్వే ప్లాట్ఫారంలో రైలు ఇంజిన్ ఆవిరి వదులుతూ ఆగుతుంది. జనాల తోపులాట మొదలయింది. అందరూ గంపలు మూటలతో దిగుతూ ఉంటే ఒక ఫస్ట్ క్లాస్ డబ్బా నుండి మన పార్వతీశం గారు దిగారు. ఆయన దిగుతూ ఉంటే ప్లాట్ఫారం మీద ఉన్న జనం ఒక్కసారిగా ఆగిపోయి వింతగా చూస్తున్నారు. పార్వతీశం తన చేతిలో ఉన్న పట్టాను ఒక పవిత్రమైన ఆయుధంలా పట్టుకుని గొడుగును స్టైల్గా నేలకు ఆనించి నిలబడ్డాడు. అమ్మయ్యా, లండన్లో ఆ పొగ్గొట్టల వాసన పీల్చి పీల్చి నా ఊపిరితిత్తులు తుప్పు పట్టాయి. ఇక్కడి గాలిలో మన ఊరి మట్టి వాసన. ఆహా, ప్రాణం లేచొచ్చింది. నర్సాపురం, ఐ హావ్ అరైవ్డ్. అప్పుడే ప్లాట్ఫారం ఊడ్చే ఒక ముసలాయన పార్వతీశం దగ్గరకొచ్చి వంగి దండం పెట్టాడు. దొరగారో, ఎక్కడ్నుంచొచ్చారు? ఏ ఇంగ్లీష్ ఆఫీసులో పనిచేస్తారో? మీకోసం బండి తీసుకురమ్మంటారా అంటాడు. ఆ మాటలు విని పార్వతీశం మురిసిపోతూ తన కళ్లద్దాలను సరిచేసుకుంటూ, చూసావా పార్వతీశం, లండన్లో నిన్నెవరూ పట్టించుకోలేదు కాని మన ఊర్లో అడుగు పెట్టగానే నీకు ఎంత గౌరవమో అని మనసులో అనుకుని ఆ ముసలాయనతో ఇలా అంటాడు. ఓయ్ పెద్దాయనా, నేను దొరను కాదు, దొరలకే చదువు చెప్పొచ్చినవాణ్ణి. నా పేరు పార్వతీశం. నా మొహం గుర్తుపట్టలేదా? మొగల్తూరు వెంకట్రామయ్య గారు అబ్బాయిని. అనగానే ఆ ముసలాయన ఆశ్చర్యంగా నోరు తెరిచి, అమ్మో, పార్వతీశం బాబా, మీరేనా? ఆ కోటేటి, ఆ టయ్యేటి, మోకానికి ఏమైనా రంగు పూసుకున్నారా ఏటి? అచ్చం పిల్లి కళ్ళ దొరలాగున్నారో. పిల్లి కళ్ళ దొరనా? ఒరేయ్, దీన్ని బారిస్టర్ సూట్ అంటారు. లండన్లో ఇది వేసుకోకుండా వీధిలోకి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు. అయినా నీకు చదువు లేదు కదా, నీకేం అర్థమవుతుందిలే. వెళ్ళు, నా ట్రంకు పెట్టిన జాగ్రత్తగా తీసుకురా. అప్పుడే మన పాత మిత్రుడు వెంకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పార్వతీశాన్ని చూడగానే వాడు దెయ్యాన్ని చూసినట్టు ఆగిపోయాడు. ఓయ్ దొరగారు, మా పార్వతీశం బాబీ డబ్బాలోనే రావాలి. మీరేమైనా చూసారా? ఆ బండివాడు పార్వతీశాన్ని గుర్తుపట్టకుండా అడుగుతాడు. దాంతో పార్వతీశం పెట్టెమీద రాజసం ఉట్టిపడేలా కూర్చొని, ఎంకడు, నీ కళ్ళేమైనా కాసి వెళ్ళాయంట్రా? ఎదురుగా సాక్షాత్తు బారిస్టర్ పార్వతీశం కూర్చునుంటే ఎవరిని వెతుకుతున్నావురా అని వెంకడు అతని దగ్గరకొచ్చి అతన్ని పట్టి పట్టి చూస్తూ, బాబోయ్ బాబు, మీరేనా? ఏంటి బాబు ఇలా అయిపోయారు? మెళ్ళో నల్ల తాడేంటి? ఎవరైనా లాగితే ప్రాణం పోతుందేమో. అది తీసేయండి బాబు, గాలాడదు. ఒరేయ్ తింగర వెదవా, ఇది తాడు కదరా, టై. దీన్ని కట్టుకోవడానికి నాకు లండన్లో 3 నెలలు పట్టింది. ఇది కడితేనే బుర్రలోకి చట్టాలెక్కుతాయి. ఇక మీదట నన్ను బాబు అనకూడదు, బారిస్టర్ గారు అనాలి. అర్థమైందా? అర్థమైంది బాబు. సారీ బారిస్టర్ గారు, కానీ నరసాపురం ఎండకి మీ సూట్ లోపల చెమట కక్కి మీరు ఆవకాయ ముక్కలా ఉడికిపోతారేమోనని నా భయం. బారిస్టర్లకి చెమట పట్టదురా, మేము చల్లటి మేధస్సుతో ఉంటాం. సరే కాని బండి సిద్ధమేనా? మా నాన్నగారు ఏమంటున్నారు? ఊళ్ళో అందరూ నా గురించి ఏం చెప్పుకుంటున్నారు? ఊరంతా మీ గురించే బాబు. పార్వతీశం లండన్లో సముద్రాన్ని తాగేశాడంట, దొరలందరినీ కోర్టులో వణికిచ్చేస్తున్నాడంట అని చెప్పుకుంటున్నారు. మీ నాన్నగారు మాత్రం రోజు పొద్దున్నే ఆవకాయ డబ్బా చూసుకుని నా కొడుకు ఎప్పుడొస్తాడో అని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. నిజమేరా ఎంకడు, ఆ ఆవకాయ రుచి కోసం నేను లండన్లో పడ్డ తిప్పలో అన్నీ ఇన్ని కావు. అక్కడ ఒక్కడు పచ్చిమిరపకాయ కూడా వేయడు. సరే పద, ఇక ఆలస్యం చేయకు, బండి రాజహంసలా నడిపించు. నేను మొగల్తూర్లో అడుగు పెట్టగానే ఊరంతా దడదడలాడిపోవాలంతే. అలాగే బాబు, పదండి. మీ పెట్టి నేను మోస్తాను, కానీ ఆ టోపీలోని మాత్రం జాగ్రత్తగా ఉండండి. మన ఊరుగాలికి అది ఎగిరిపోయి ఏ గేదె నోటోనో పడితే మళ్ళీ లండన్ వెళ్లాల్సి వస్తుంది. ఒరేయ్, నోరు మూసుకుని పద, నా టోపీకేం కాదు. ముందా బండి దగ్గరికి నడు. అలా పార్వతీశం తన పెట్టెను మోస్తున్న వెంకడి వెనుక గొడుగు తిప్పుతూ
బూట్ల శబ్దం చేస్తూ ప్లాట్ఫారం మీద నుంచి వెళ్తుంటే జనమంతా ఒక వింత జంతువును చూసినట్టు చూస్తూ ఉండిపోయారు.